ఏంటా సౌండ్స్ అని అనుకుంటున్నారా? తెలిసిందే కదా పిల్లల గురించి. వాళ్ళ నగ్గాలనుకున్న ప్రతిసారి గిరిటులు గిన్నెలు వాడుతూ ఉంటారు. అవైతే గట్టిగా వినపడతాయి కాబట్టి. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? మా బాబుని స్కూల్లో జాయిన్ చేసే టైం వచ్చింది. మా ఆవిడేమో అదేదో ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలంటుంది. నేనేమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దాం అంటున్నా. అబ్బా ఏంటా ఏంటి నేను గయ్యాలని అందరికీ చెప్పి నేను బ్యాట్ చేద్దామని చూస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా చెప్పుకుని ఎడవండి. మన ఆరుగంగాడు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్లోనే జాయిన్ అవుతాడు. గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవుతాడు. లేదు ఇంటర్నేషనల్ స్కూల్, లేదు గవర్నమెంట్ స్కూల్. ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గవర్నమెంట్ స్కూల్. ఇన్సెప్షన్. ఆగు, ఇలా అరుచుకుంటూ పోతే తేలదు. చిట్టీలేద్దాం, ఏ స్కూల్ వస్తే అది. వేయండి. తీసుకో. దేవుడా, ఇంటర్నేషనల్ స్కూలే రావాలి. గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. మా వాడు గవర్నమెంట్ స్కూల్, మా వాడు గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. చిచ్చి, మోసాలు చేయడం కూడా స్టార్ట్ చేశారా మిమ్మల్ని? తెలిసిపోయింది. ఎలాగో మన షష్టి పూర్తికి వెళ్తున్నాం కదా, నేను అరవగంగాడు అక్కడే ఉంటాం. ఇక రా. సర్లే, నువ్వు చెప్పిన ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తా. నిజంగా ప్రామిస్? ప్రామిస్. అయితే ఈ రోజు వెళ్ళి ప్రిన్సిపల్ని కలవండి. ఎంపోరియం క్లోజ్ చేసి నేను వెళ్ళను, అసలే పెళ్లి సీజను. మీరు ఒక గంట సేపు ఎంపోరియం క్లోజ్ చేస్తే పెళ్లిళ్ళేమో ఆగిపోవు. నేను అరుగంగాడు ఫంక్షన్కి వెళ్ళొచ్చే లోపు వాడికి అడ్మిషన్ దొరికిందన్న న్యూస్ నాకు వినపడాలి. సర్లే. హలో. ఏ రవి, ఎక్కడ్రా? ఎంపోరియం క్లోజ్ చేసుంది. మా వాడిని స్కూల్లో జాయిన్ చేద్దామని ప్రిన్సిపల్ కలవడానికి వచ్చాను రా. అవునా? ఏ స్కూలు? అదేరా, ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్. అబ్బో, పెద్ద స్కూలే. అవునరా, నేనేమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామని. మా ఆవిడే ఇంటర్నేషనల్ స్కూలు, మా వాడు ఇంగ్లీష్ మాట్లాడాలి, ఫారిన్ వెళ్ళాలి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పి రిషి సోనక్ రేంజ్లో ఊహించేసుకుంటుంది. మంచి స్కూలేరా, కానీ కానీ ప్రిన్సిపలే కొంచెం తిక్క క్యాండిడేట్ అని విన్నా. తిక్కనా అంటే? అంటే సార్, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. హలో హలో. అరే, మళ్ళీ కాల్ చేస్తాను, పిలుస్తున్నట్టున్నారు. సార్, నా పేరు ప్రకాష్ అండి, నేను ఇక్కడ ప్యూర్ని. చెప్పండి. అడ్మిషన్ కోసం వచ్చారా? అవునండి. ఇక్కడ రోజుకి 100 అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ సంవత్సరం మీకు అడ్మిషన్ కష్టమే. అయ్యో, అలా అనకండి, మా ఆవిడ చంపేస్తుంది. ఎలాగైనా సీట్ కావాలండి. అయితే ఓ దారి ఉంది. ఏంటిది? మీరు 20,000 ఇవ్వండి, మీ అప్లికేషన్ పైన పెడతాను, మీకు సీట్ వచ్చేలా చేస్తాను. ఏంది 20,000? హా. 20,000 అంటే మామూలు విషయమా? ఎలా కనబడుతున్నావు నీకు? స్కూల్ ఏమో ఇంటర్స్టెల్లార్ ఇన్సెప్షనా, లోపలంతా కరప్షనా? మీ ప్రిన్సిపల్కి తెలుసా ఈ విషయమా? అయ్యో, అంత పని చేయకండి సార్. రండి. పదా. ఎంత సోపు ఇచ్చానే. ఎక్కడ్రా బాబు, టైం అయిపోతుంది. హలో, ఏమైందండి? సీట్ దొరికినట్టేనా? నేనైనా స్వీట్ షాప్కి వచ్చానంటే అడగంగానే ఇచ్చేదానికి. ఇది స్వీట్ కాదు, స్కూల్లో సీటు. ఈ స్కూల్లో సీట్ చాలా కష్టం అనిపిస్తుంది. ఇందాక ప్యూన్ గాడు 20,000 లంచం ఇస్తే సీట్ ట్రై చేస్తా అన్నాడు. మరి మీరేమన్నారు? 20,000 అంటే మరీ ఎక్కువ కదా, 5,000 అయితే మేనేజ్ చేయొచ్చు అనే లోపు వెళ్ళిపోయాడు. ఇంతకీ ప్రిన్సిపల్ తో మాట్లాడారా? ఆమె కోసమే వెయిట్ చేస్తున్నా, ఆమె దర్శనం కలగదే. అసలు పేరెంట్స్ ఇంతసేపు వెయిట్ చేయొచ్చా? అసలు ఎంపోరియం క్లోజ్ చేసి వచ్చా. మీరు షాప్ మూసిన గంటలో కోట్లు సంపాదించారు గాని అక్కడే వెయిట్ చేయండి. చేస్తాలే. అసలే ఇక్కడ ఫంక్షన్ లో అందరికీ చెప్పేశా. ఏం చెప్పావు? మనోడు ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే జాయిన్ అవుతున్నాడని. సరిపోయింది. అడ్మిషన్ దొరికితేనే మీరు ఇంటికి రావాలి, అర్థమైందా? సరే. ఇంకా ఎప్పుడు వస్తుంది ఈ ప్రిన్సిపల్? హలో అండి. హలో అండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. నా పేరు అనన్య అద్వాని. అనన్య అద్వాని?
సారీ అండి మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు. బయట ఒక పేరెంటు అడ్మిషన్ ఇవ్వలేదని చెప్పి గొడవ చేస్తున్నాడు. సో అతన్ని పంపించేసి వస్తున్నాను. అయ్యో ఏమైందండి? ఎందుకు అడ్మిషన్ ఇవ్వలేదు? అబ్బాయి పేరు బాలేదండి. పేరు బాగాలేదనా? ఆ, సోమశేఖర్ అంట. చాలా ఓల్డ్ నేమ్లా ఉంది కదా. సోమశేఖర్ ఓల్డ్ అంటే మాలాంటి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలంటే పేరు చాలా మోడర్న్ గా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు ఆ పిల్లోడు బాగా చదివి ర్యాంక్ కొట్టాడనుకోండి, మేమేమైనా అనౌన్స్ చేయాలి, మా టాపర్ సోమశేఖర్ అని చెయ్యాలా? ఆ సౌండ్ బాగలేదు కదా. ఆ, ఆయనేమో మా నాన్న పేరు పెట్టుకున్నాం, అలా ఎలా మారుస్తామని ఏదేదో అంటున్నాడు. మా వాడి పేరు ఆర్ముగం అంటే ఏముంటుందో. సరే వదిలేయండి. ఇంతకీ మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు ఆర్ముగ్ ఆర్ అరవింద్ స్వామి? కాదండి. ఓహో. ఆరు అల్లు అర్జునా? కాదండి. ఆరవ్. ఆరవా? ఆరు ఆరవ్ బాగుందండి, మోడర్న్ గా ఉంది. ఎవరి సెలక్షన్? అచ్చచ్చి ఏంటమ్మా యాండి వాడు భయపడుతున్నాడు. చూసావా? ఓ, అంతా మా తాత పోలికలే. అందుకే మా తాత పేరు పెట్టుకుందాం, ఆర్ముగం. చీ ఆరుగం ఏంటండి, చాలా ఓల్డ్ గా ఉంది. వీడి పేరు ఆరవ్ అని పెడదాం. ఆరవేంది? ఆరవేం బాలేదు. మా తాత పేరే పెడతాను. వీడి పేరు ఆర్ముగం ఫిక్స్ అంతే. హలో రవి గారు, ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి, నా సెలక్షన్ అండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? బిజినెస్. ఇప్పుడు అంబానీ గారి బిజినెస్ అండి, మీరు కూడా బిజినెస్ అంటున్నారు. అంటే మీరు అంబానీ గారు ఒకటేనా? కాదండి, అందుకే ఏం బిజినెస్ అంటున్నా. ఎంపోరియం నడుపుతూ ఉంటానండి. ఎంపోరియమా? ఎయిర్ బ్యాండ్స్, ఐబ్రోస్, జాకెట్ ముక్కలు, లేసు, ఫాల్స్లు, ఫేర్ అండ్ లవ్లీలు, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, ఇలా లేడీస్ సంబంధించినవన్నీ మన దగ్గర ఉంటాయండి. యు మీన్ బొటెక్? అదే అండి, అదే బొటిక్. ఇంతకీ మీ వైఫ్ అబ్బాయి రాలేదేంటి? వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారండి. ఫంక్షన్? వీక్ డేలో ఫంక్షన్? ఓకే. ఏమైందండి? ఆహా ఏం లేదు. మీ బాబు ఏజ్ ఎంత? మా బాబు ఏజ్ 4 years అండి. 4 years. కరెక్ట్ టైంకి జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మా వాడి ఫీజు ఎంతండి? జస్ట్ 2 lakhs అండి, ఇంక్లూడింగ్ GST. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అన్ని కలిపి 2 lakhs అంటే పర్లేదండి, చాలా తక్కువే. రవి గారు మీరు సూపర్ కామెడీ చేస్తున్నారండి. నర్సరీకే 2 lakhs. 2 lakhs? వీక్ పేరెంట్స్. వాటర్ తీసుకోండి. ఏంటండి మరీ దారుణం. కమానండి, ఏ జనరేషన్ లో ఉన్నారు మీరు? ఇప్పుడు మీకు 2 lakhs అనేది మినిమం అండి. మినిమమా? మినిమం కామన్ సెన్స్ కూడా లేదు మీకు. అయినా 2 lakhs ఫీజు ఏంటి అనేదిగా మీ డౌట్. ఇప్పుడు అన్ని స్కూల్స్ లాగానే నర్సరీ అనగానే ఏబిసిడీలు చెప్పి ఇంటికి పంపించేస్తానుకున్నారా? మరి ఇంకేం చేస్తారండి? మంది ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మీ పిల్లలకి మేము స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్, పెయింటింగ్, ఫైటింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్, పోల్ జంపింగ్, లాంగ్ జంపింగ్. మా వాడు బెడ్ మీద జంప్ చేయడానికే భయపడతారండి, మీరు లాంగ్ జంప్ అంటున్నారు. ఛా, మీలాంటి పేరెంట్స్ డిస్కరేజ్ చేయడం వల్లే ఇండియాకి ఒలింపిక్స్ లో మెడల్స్ రావట్లేదు. మాలాంటి వాళ్ళ వల్ల, మీలాంటి వాళ్ళు ఉండబట్టే మిడిల్ క్లాస్ వాళ్ళు హై క్లాస్కి రాలేకపోతున్నారు. ఏంటో అన్నారు? ఏం లేదండి. ఇవి మాత్రమే కాదు రవి గారు, స్కూల్ ఎక్స్కర్షన్స్, సైన్స్ ల్యాబ్స్. ఏంటి ఇవన్నీ నర్సరీ పిల్లలకే? మీ వాడు ఫారెన్ వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మరి సరే అండి, ఎలాగోలా అడ్జస్ట్ చేసి జాయిన్ చేస్తానండి. మీకు మా స్కూల్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు చాలా ప్రొసీజర్ ఉంటుంది, చాలా టెస్టులు ఉంటాయి. టెస్ట్లా? ఇప్పుడు మా అబ్బాయిని ఎప్పుడు తీసుకురావాలి? రవి గారు మీరు మళ్ళీ కామెడీ చేస్తున్నారు. టెస్ట్లు మీ అబ్బాయికి కాదు, మరి మీకు. నాకా? ఏ చెట్టుకి ఆ కాయ అనే పాలసీ నేను బాగా నమ్ముతాను. పేరెంట్స్ బిహేవియర్ని బట్టే పిల్లల బిహేవియర్ ఉంటుంది. ఇదేం ట్విస్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం తెలుసా? మీరు ఆల్రెడీ 2 టెస్టుల్లో ఫెయిల్ అయ్యారు. టెస్ట్లా? ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు ఫెయిల్ అయినాను? ఇందాక మిమ్మల్ని వెయిట్ చేపించి మీ పేషెన్స్ ని టెస్ట్ చేశానండి. మీకు బాగా ఓపిక తక్కువ, నాకు బాగా అర్థమైంది. ఒక్క వీక్ డేలో మీ వైఫ్ మీ అబ్బాయి ఫంక్షన్కి వెళ్ళారు అంటే స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా సెలవులు పెట్టి మీ వైఫ్ని మీ అబ్బాయి ఫంక్షన్ తీసుకెళ్తారా? ఆ టెస్ట్లో కూడా మీరు ఫెయిల్ అయ్యారు.
మా మావయ్య గారి షష్టి పూర్తండి. కూతురు మనవడు వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతారు కదా. షష్టి పూర్తి వీకెండ్లో పెట్టుకోవచ్చు కదా, వీక్ డేలో ఎందుకు పెట్టుకున్నారు? సో మీ మామయ్య గారు కూడా ఈ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు. ఆర్ యూ రెడీ ఫర్ ద టెస్ట్? టెస్ట్ అంటే ఏమడుగుతారండి? అది నాకు కూడా తెలియదండి. మా స్టాఫ్ అంతా కలిసి ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే పేరెంట్స్లో ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుందని ఆలోచించి పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. నాకు భయం వేస్తుందండి. ఎందుకండి భయం? ప్రకాష్ సార్, ఆ? మేడం ఆ? ఈయన ప్యూను కదండి. కాదండి, హీఈస్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్, సైన్స్ టీచర్ కూడా. వైస్ ప్రిన్సిపలా? ఇందాక ప్యూన్ లాగా వచ్చారు. అది మీ బిహేవియర్ టెస్ట్ చేయడానికి. ఓహ్, మేడం హీఈస్ ఆనెస్ట్. అతను లంచం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఓ, ఒక టెస్ట్లో పాస్ అయ్యారు మీరు. జస్ట్ మిస్. సో నెక్స్ట్ మేము పెట్టబోయే టెస్ట్లో పాస్ అయితే మీ అబ్బాయికి సీట్ వచ్చినట్టే. అంటే ఇప్పటికిప్పుడు టెస్ట్ అంటే నేనేం ప్రిపేర్ కూడా అవ్వలేదండి. అప్పుడే కదా అసలు టాలెంట్ బయటకు వచ్చేది. పదండి. కరెక్ట్. మేడం మీరు ఏమనుకోకుండా నాకు కొంచెం టైం ఇస్తే ప్లీజ్ మేడం. సరే అండి, ఇవాళ మిమ్మల్ని వదిలేస్తాను. ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి రేపు రండి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. రండి. ఏం స్కూల్లో ఏమో. అక్కడే ఆగండి. సీట్ సంగతి ఏమైంది? దొరికినట్టే. మళ్ళీ నట్టే ఏంటి? అంటే వాళ్ళు ఒక టెస్ట్ పెడతారంట, అందులో పాస్ అయితే సీట్ ఇస్తారంట. 4 ఏళ్ల పిల్లాడికి టెస్ట్ ఏంటండి? కదా, అందుకే నాకు పెడుతున్నారు. నీకు టెస్ట్ పెడుతున్నారా? అదే కదా, ఏం టెస్ట్ పెడతారంట? అది నాకు కూడా తెలియదు. ఏం టెస్ట్ పెడతారో. అయినా మీరు అంత పెద్ద ఎంపోరియం నడుపుతున్నారు, మీ తెలివితేటల మీద నాకు బాగా నమ్మకం ఉందండి. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. మన ఆరుగంగాడికి సీట్ దొరికినట్టే. ఆర్ముగం అంటే గుర్తొచ్చింది, మన ఆర్ముగం పేరు మార్చాలే. ఏంటి పేరు మార్చాలా?